గ్రామ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా నూతనంగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేత పోడూరు జెడ్పీటీసీ గుంటూరు పెదరాజు తెలిపారు. మాజీ మంత్రివర్యులు రాష్ట్ర పీఏసీ మెంబర్ చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఆదేశాల మేరకు వైసీపీ సీనియర్ నేత సుంకర సీతారాం అధ్యక్షతన కొడమంచిలిలో నాయకులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల ముందు, ఎన్నికల అయిన తర్వాత కూడా టీడీపీ నాయకులతో అంటకాగుతున్న కొంతమందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ అన్యాయం చేసేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పార్టీ అధినాయకుడు జగన్ మాటే నాయకులకు కార్యకర్తలకు శిరోధార్యమని అన్నారు. అధినేత ఆదేశాలు తూచా తప్పకుండా పాటించడమే కార్యకర్తల లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామాలలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న అధికార దుర్వినియోగాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. సరైన విషయంలో తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. టీడీపీ నాయకులు చేస్తున్న దాడులు, కేసులు, అరాచకాలు, అక్రమాలు అన్ని పుస్తకం రాస్తున్నామని గుర్తు చేశారు. జగన్ 2.0లో వైసీపీ కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం కొడమంచిలి వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా నిమ్మితి వేణుబాబు, ప్రధాన కార్యదర్శులు గున్నాబత్తుల వెంకటాచారి, ఉపాధ్యక్షులుగా జక్కంశెట్టి వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా కండెల్లి చినరాజు, యూత్ అధ్యక్షులుగా శీలాబోయిన నాగేంద్ర, ఎస్సీసెల్ అధ్యక్షులుగా పెదపూడి చంటిబాబు, బీసీసెల్ అధ్యక్షులుగా బొక్క రామకృష్ణ, మహిళలు విభాగం అధ్యక్షురాలుగా ఎల్లమెల్లి బేబీతో పాటు 20 మంది గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే అనంతరం రేపు రైతు పోరుబాటు కార్యక్రమం ఉంది. దానికి పోస్ట్ హౌస్ కూడా ఉంది. అందరూ పెద్ద పోస్ట్ తీసుకుని చూడండి. జగన్ నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, రంగరాజ నాయకత్వం, రంగరాజ నాయకత్వం. ఒకరి మీద దాడి చేసి తప్పులు అధికారం రైతు పోరు, రైతు పోరు, రైతు పోరు, రైతు పోరు. 9:30కి నర్సాపురం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఉంది, ప్రొటెస్ట్ ఉంది. అందరూ కూడా డైరెక్ట్ గా అక్కడికి వచ్చేయటమే. ఫోన్ వచ్చింది, అక్కడ డైరెక్ట్ గా వచ్చేయమన్నారు. కార్యకర్తలు అందరూ కూడా రైతులు తీసుకుని, ఎందుకంటే చాలా దారుణం రైతుకి జరిగిన అన్యాయం. ముందుగా మనం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మీరు ఏదో అనుకుంటున్నారో అధ్యక్షులు ఈరోజు అధికార పక్షంలో ఉన్న గ్రామ కమిటీ గెలువ ఉండదు. ఎందుకంటే ఎక్కడి నుంచో ఎవరో ఒక వ్యక్తి రిమోట్తో నడిపిస్తూ ఉంటాడు. కానీ ప్రతిపక్షంలో ఉండే వ్యక్తికి గ్రామంలో ఉండే ప్రతి సమస్య మీద కూడా గెలవ ఇప్పడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఈరోజు ఎవరైతే కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పక్షాన నిలబడి మరి ఈరోజు గ్రామంలో మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే మీకు ఎప్పుడు పార్టీ అండగానే ఉంటుంది. కానీ కొంతమంది మరి ఆచండ మండలంలోనే ఎక్కడోనే గ్రామాల్లోనే కొంతమంది కోవట్లు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళకి త్వరలో కూడా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పైకి కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మనం కష్టపడి పనిచేసే వ్యక్తి రోజు ఈ కార్యక్రమాలు చేసే వ్యక్తికి అతనికి బాధ కలుగుతుంది. కానీ అంటే వాళ్ళు బాగానే ఉంటున్నారండి, అక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఉంటున్నారు, మేమేమంటే ఇబ్బంది పడుతున్నాం. కానీ ఎప్పుడు నీతికి నిజాయితీగా ఉండే వ్యక్తికి ఎప్పుడైనా కొన్నాళ్ళకైనా మంచి బాగుంటుంది. దాని గురించి ఏమీ అధైర్యపడద్దు. దానికి నిదర్శనమే రాబోయే రోజుల్లో మన పార్టీ గెలుస్తుంది అనడానికి కారణం. ఎందుకంటే మనం ఈరోజు ఓడిపోయాం అనుకుంటున్నారు మీరు. మనం ఓడిపోయి మంచిదైంది అంటున్నాను నేను. ఏంటంటే ఒక్కసారి మనిషిని ఒక్కసారి చూస్తారు, రెండోసారి కూడా చూడరు కదా. చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు చూశారు, మళ్ళీ ఈ రోజు చూస్తున్నారు. ఆయన నైతికత ఏంటన్నది. మనిషిలో నైతికత లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారిని చెప్పాలి. ఎందుకంటే ఇచ్చిన హామీలు, తల్లికి వందనం, స్త్రీ శక్తి, బస్సు ఫ్రీ,
గ్యాస్ బండ్లు ఫ్రీ, 50 సంవత్సరాలకే బీసీ కులాల వారికి అందరూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కానీ మేము ఎంత ఇచ్చామన్నది ఆనాడు లెక్కలు మా దగ్గర మేము ఇస్తామని ఈరోజు తెలియజేస్తాం. మరి ఆ రోజు కొంతమంది నిత్యావసర సరుకులు మరి జగన్ గారే తయారు చేస్తున్నట్టు జగన్ గారే పెంచి అమ్మేస్తున్నారని డబ్బా కొట్టుకుని తిరిగేవారు కొంతమంది నాయకులు. వాళ్ళకి అలా నోటికి అన్నం తిన్నారా లేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకంటే మరి ఈ రోజు నూనె ధరలు ఏ విధంగా ఉన్నాయి, కందిపప్పు ధర ఏ విధంగా ఉంది, పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎవరు వచ్చి తగ్గించేశారా? ఎలా మాట్లాడుతున్నారండి? మాట్లాడినవన్నీ కూడా ఆ రోజుల్లో అక్కచెల్లెమ్మలు కొంతమంది నమ్మి ఈరోజు ఓట్లు వేయడం జరిగింది, మనం మోసపోవడం జరిగింది. కానీ ఈరోజు మనం మోసపోయాం. కానీ వాళ్ళకి కొట్టి ప్రజలు రాబోయే రోజుల్లో కొట్టి దెబ్బ ఎలా ఉంటుందన్నది కూడా తెలియదు. ఎందుకంటే అంత దారుణంగా వాళ్ళు ఏంటి అనుకున్నారు, ఏంటంటే ప్రజలు చాలా నిబద్ధతతో చాలా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పెట్టి హింసల్ని భరించాలని చెప్పని కొంతమంది భయపడి లోనే ఉంటున్నారు. కానీ ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళకి, రోడ్డు ఎక్కితే ఎవరిని కొడతారో ఎవరిని ఆదరిస్తారు అన్నది ప్రజలు అన్నది అది చూడాలి తప్పించి మంచితనంతో ఎప్పుడైనా సరే ప్రజల మనస్తత్వాన్ని గెలుచుకోవాలి తప్పించి ఒక దురుద్దేశంతో గెలుచుకోవాలన్నది ఆగదు. కానీ మీరు కొంతమంది ఇది జరిగింది, పురువెందులో ఇలా జరిగింది చూశారు కదా. మీరు వెళ్తాం, మనం ఏమి ఎవరి దగ్గర తెలియదు. పేదవాడికి ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చాం. ఒకటే చూడండి, మీరు ఇందిరమ్మ ఇల్లు అంటారు తప్పించి ఏనాడన్నా సరే కాంగ్రెస్ పార్టీలో ఈనాడు జగన్ గారి ఇల్లు అంటారు తప్పించి ఎప్పుడు ఏ అంటారు. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎప్పుడన్నా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక 10 ఎకరాల ఒక గ్రామంలో ఈ టీడీపీ ఈ 30 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా కొనిచ్చింది అన్నది ఒక్క నాయకుడిని చెప్పమని నేను చెప్తున్నాను. ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. సంక్షేమ పథకాలు ఉన్నాయంటే ఏనాడో ఇవాళ మనిషికి కావాల్సిందంటే మనకు ముందు ఒక గూడు కావాలి, ఆ ఇంటి స్థలం కావాలి. ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఆ ఇళ్ళకి సొంత ఇల్లు ఉండాలి. ఎవరైనా గొమ్మం ముందుకు మీరు అద్దెంట్లో ఉన్నారో ఎవరైనా ఒక అప్పుల్లో కూడా ఎవడో 2 తెరలు వస్తే పక్కింటి ఎవడో అంటారు మా అద్దెకి మా ఖాళీ. ఆయన ఆశయాలు నిలబెట్టడం కోసం మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్ గారు వెంట నడిచాం. జగన్ గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు ఓడిపోయినా కూడా మనం అలా నడుచుకుంటూ ఆయనతో ప్రయాణం చేస్తూ జగన్ గారి పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన ఏదైతే పేద ప్రజల కోసం ఆయన ఏదైతే పథకాలు పెట్టాడో అవన్నీ కూడా వాళ్ళు నెరవేర్చారు. మరి ఎందుకంటే తండ్రి 1 అడుగు ముందరకేస్తే కొడుకు ఆయన 2 అడుగులు ముందరకు వేశాడు. ఆయన ఆరోగ్యశ్రీ పెట్టాడు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు, అలాగే రైతులకి ఉచిత విద్యుత్ ఇచ్చాడు, అలా ఎన్నో చేశాడు. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన పథకాలు కానీ ఆయన చేసిన పరిపాలన కానీ రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా రాజశేఖర రెడ్డిలా పరిపాలించాలి, చేస్తే రాజశేఖర రెడ్డిలా ఉండాలి అని అనిపించుకున్న గొప్ప వ్యక్తి. అదే రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఇవాళ రాష్ట్రం విడిపోకపోను, ఇలాంటి పరిస్థితులు లేకపోను. కానీ దేవుడు మంచోళ్ళని ముందర తీసిపోతాడు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారిని తీసిపోయాడు. దుర్మార్గుడైన చంద్రబాబుని ఇక్కడ మరి మనకు వెళ్ళిపోయాడు. మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా అలాంటి కోవిడ్ పరిస్థితుల్లో ఏ పేద కుటుంబం ఏ పేద వ్యక్తి చనిపోకుండా చూసిన వ్యక్తి. అలాగే అందరికీ కూడా మరి ఆ రోజు మీకు తెలుసు, పేదవాడు పనికి వెళ్తేనే కానీ ఆ రోజు ఒక 500 600 తెచ్చుకుంటే ఫ్యామిలీ గడవాలి. కానీ అలాంటి పరిస్థితుల్లో ఇంటికి రేషన్ పంపించాడు, మందులు పంపించాడు, కోవిడ్ వస్తే కోవిడ్ సెంటర్లు పెట్టాడు, ఎన్నో చేశాడు. అదేవిధంగా రంగరాజు గారు కూడా కోవిడ్ సెంటర్లు పెట్టాడు ఆయన. అలాగే కోవిడ్ వస్తే వెంటనే తీసుకెళ్ళడానికి సొంత డబ్బులతో వాహనాలు పెట్టాడు. అలాగే మీ అందరికీ తెలుసు, మరి నాకు తెలుసు, నేను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వలేకపోయాం. వేతాన్ సత్యనారాయణ గారు ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు, నేను అక్కడ సర్పంచ్ చేశాను. కానీ ప్రజలందరూ ఎన్నుకున్నా సర్పంచ్ అయినా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా పేద ప్రజలకు పట్టాలు అవ్వలేకపోయాను, గ్రామంలో రోడ్లు వేయలేకపోయాను, ఏమీ చేయలేకపోయాను. ఎందుకంటే వేతాన్ గారు ఎంకరేజ్ చేయడు. ఒక వ్యక్తి గ్రామంలో సర్పంచ్ అవ్వచ్చు, ఏదైనా వ్యక్తి ఎదుగుతున్నాడన్నా లేకపోతే ఆ వ్యక్తికి పేరు వస్తుందని ఆయన సాధించడు. ఎందుకంటే ఆయనతో పాటు 94లో ఆయన ఓడిపోయినప్పటి నుంచి నేను మళ్ళీ ఆయన ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నంత వరకు కూడా మేము ఉన్నాం. వ్యక్తుల యొక్క మీకు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఎలా ఉంటారు, అలాగే రంగరాజు గారు
వేదాంత సత్యనారాయణ గారి గురించి కూడా చెప్పాలి. మేము చేయలేకపోయాం. కానీ కేవలం రంగరాజు గారు వచ్చిన తర్వాతే వందలాది మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు, ఇల్లు కట్టించాం. మార్కెట్ లాంటి సెంటర్లో ప్రయాణికులకు బస్ షెల్టర్ సొంత డబ్బులతో రంగరాజు గారు కట్టించాడు. ఆడదానికి మార్కెట్ సెంటర్లో నిలబడితే 70 గ్రామాల ప్రజలు 60,000 మంది రోజు ప్రయాణం చేస్తారు ఏ పక్క నుంచైనా. ఒక ఆడదానికి కానీ మగోడికి కానీ కనీసం ఒక టాయిలెట్ కట్టలేకపోయాం. అది సర్పంచ్గా స్టార్ట్ చేసాం, చేయలేకపోయాను. మళ్ళీ రంగరాజు గారు వచ్చిన తర్వాత మేము చేసాం. అది కేవలం రంగరాజు గారి వల్లే చేసాం. పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినా, ఇల్లు కట్టించినా, సెంటర్లో బస్ షెల్టర్లు కట్టినా, ఏం కట్టినా కేవలం ఆయన వల్లే కట్టాం. ఆయన మాట ఇచ్చి చేశాడు. ప్రతి చోట ఎక్కడైనా కాదు, మీరు కొడమంచిలో చేసినా, ఇంకో చోట చేసినా, ఇంకోటి చేసినా ఇవాళ 13,000 ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఈ నియోజకవర్గంలో. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినది కాకుండా రంగరాజు గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో 13,000 చిల్లర ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇవ్వడమే కాదు, ఇల్లు కట్టించాడైనా. మరి గోదావరి గారు ఇల్లు కట్టాలంటే 1,80,000 రూపాయలు సరిపోతుందా? కానీ బొండిసికి ఫ్రీగా ఇచ్చాడు. మరి బొండిసికి ఫ్రీగా ఇచ్చి బేస్మెంట్లోకి, అదే బొండిసికి లేకపోతే 60,000-70,000 రూపాయలు నల్ల చిప్స్ వేసుకున్నా, ఇసుక వేసుకున్నా ఖర్చు అవుతుంది. మరి కానీ ఆయన ఫ్రీగా ఇచ్చి ఎలా కట్టాలి, ఎలా చేయాలి ఆ ప్లాన్ ఇచ్చి కట్టించేయించాడు. ఇవాళ ఇసుక తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ఉచిత ఇసుక పాలసీ పెట్టామని చెప్పారు. ఇవాళ మీ గోదావరి పక్కనే ఉన్నాం మనం. కనీసం మీ ఊర్లో ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఎవరికైనా ఒక్క ట్రాక్టర్ ఒక గుప్పిడిసికి తెచ్చుకున్నామని అడగండి. లేదా మనం ఉన్నాం, ఒక ట్రాక్టర్ పట్టుకుని మీరు వెళ్ళండి, మీకు ఉచితంగా ఇసుకెత్తాడేమో. మరి ఈ డబ్బు ఏమైపోతుంది? ఈ కోట్ల రూపాయలు ఇసుక ఏమైపోతుంది అనేది ఒకసారి ఆలోచించారు. ఎవరు దొంగలు, కానీ ఆ దొంగతనాన్ని కప్పుకోవడం కోసం సీతారాములు అంటాడు, నాలాంటాడు దొంగలు. ఇంకోటి ఏంటంటే ఎన్ఆర్జీ శంకర్ ఎన్ని కాలం చేశాయి, నేను దేనికైనా సిద్ధం. కానీ ఓ రోజు కూడా ఉంది చెప్తున్న ఒక్కొక్కరికి లెక్క చేసే రోజు త్వరలోనే ఉంది. అది హెచ్చరించట్లేదు, డిమాండ్ చేయట్లేదు. నేనేంటో మీకు తెలుసు. నేను కనుక ఆ రోజు 2014-2019 వరకు మాజీ సర్పంచ్ చేసిన అవినీతి అక్రమాలు నేను లేకుంటే ఇవాళ ఎదురు గొంతులేసేవాడు కాదు. ఇవాళ ఎవడైతే నా మీద కంటపడతారు ప్రతి ఒక్కరికే లెక్క చేసేస్తాను. ఎందుకంటే 14-19 దాకా ఎవరో టీడీపీ గవర్నమెంటే, 19 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. తర్వాత ఎప్పుడైనా పంచాయతీ మీద వేసిన పని మీద ఒక్క కారణమే పెట్టినా అది నా నీతి. నీకు నాకు అదే తేడా. హెచ్చరిస్తున్న మీడియా పరంగా పంచాయత్ రాబోయే రోజుల్లో ఒక్కొక్కటి లెక్క చేస్తాం, సమస్య లేదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, కుటుంబము, ముఖ్యంగా పెద్దలు మాజీ మంత్రి గారు సిరిగూడ రంగరాజు గారు, అతి ముఖ్యంగా ఎవరు మన అన్న జగన్మోహన్ రెడ్డి మన వైపు వెనకాల ఉన్నాడు. భయపడాల్సిన పని లేదు. మీకు ఎప్పుడు మేము అండగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో 30 గంటలు యాక్టివ్ పాలిటిక్స్ చేయమని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటూ, ఈ యొక్క బండివారిపాలెం కానీ, బలవరపేట కానీ, జక్కవరపాలెం కానీ, బీపీసీఆర్ కానీ, తెద్దలపంత, టీమరక, చిన్నపేటలో నాగార్జున అలా చదువుకున్న కుర్రండి. అయినా సరే ఏంటంటే మా సచివాలయం కన్వర్ట్ చేశాడు. నిజంగా గవర్నమెంట్ వచ్చుంటే ఫస్ట్ ఉద్యోగం నీకే. కానీ అది దృష్టి ఏంటంటే రంగరాజు రాలేడే చెప్పాడు. కానీ ఏదైనప్పటికీ ఇవాళ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కంపల్సరీ నెరవేర్చడానికి ఆయన రెడీగా ఉన్నాడు. అలాగే మన 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 కాపుల నుంచి మన వనరాజు ఆ రోజు నా మీద ప్రసారం చేస్తున్నా కూడా చెప్తాను, వినో చేసుకో, ఎన్ని ఎంక్వైరీ చేసుకుంటావు, ఎన్ని ప్రచారం చేస్తావు అసలు చెప్పడం చేసుకో. కానీ రోజంటే ఒకటి ఉంది, ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఇసుక ర్యాంపులే కాదు, జరుగుతున్న ప్రతి అవినీతి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగరాజు గారి సహకారంతో ప్రతి దానికి కాగితం ఉంది, సిద్ధపడ్డాం. రాష్ట్ర ఈ మండలంలో ఎంఆర్ఓ కానించి ఎంఆర్ఓ ఎస్ఐ కానించి రాష్ట్ర గవర్నర్ దాకా వాళ్ళకి కంటపెట్టడం జరిగింది. త్వరలోనే గ్రీన్ ట్రిబ్యునల్ లో మరి కేసు కూడా వెళ్ళిపోతున్నాం. ఇది కూడా చెప్తున్నాను, బుధవారం నాడు జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం జరుగుతున్న అవినీతి అక్రమాలు అక్రమ ఇసుక పైన నేను వెళ్తున్నాను జగన్మోహన్ రెడ్డికి, మీ గ్రామం నుంచి మండలం నుంచి. దాని గురించి ఎంత పెద్ద నాయకుడైనా సరే మీ సభలో పేపర్ కావాలి, నాయకుడు తెచ్చుకోవడం కూడా పలానా కొడమంచుల్లో పుట్టాడు పలానా నాయకుడు, మీరు ఈ పదవులు చేసి అలా చనిపోయాడు. ఏంటంటే ఫస్ట్ ఏదంటే పుట్టిన ఊరు. ఎంత పెద్ద నాయకుడైనా సరే రంగరాజు గారు అయినా ఎనగంటే పుట్టినంటారు. పెద్దరాజు గారు కొమ్మ చిక్కాల, ఈయన మాట్లారు, ఆయన ఆశంట. ఎంత నువ్వు ఎంపీ ఎమ్మెల్యే పులివెందులు ఉంది, వేంపల్లి పులివెందుల మండలంలో వేంపల్లి ఊరు నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. కుప్పమని ఊరు నారావారిపాలెం నుంచి, కుప్పమని యోగారు నుంచి చంద్రబాబు సీఎం అయ్యారు. అంతేనా? అలాగా గ్రామంలో ముఖ్యంగా మీరు నాయకులనే కూడా పటిష్టంగా ఉండి మీరంతా బలోపేతంగా ఉంటే ఓ నాయకుడు. నేను బలోపేతం అయ్యి కదా మండల నాయకుడు, మండలం అంతా కట్టుకుంటే జిల్లా నాయకత్వం, జిల్లా అంతా మంచి పక్కన ఏ నియోజకవర్గం చేరితే
ఏది చెప్పారు 170 కాంగ్రెస్లు అందరూ గట్టిగా పనిచేస్తే అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో సంవత్సరంలోనే రోడ్డు ప్రభుత్వాన్ని చేస్తున్న అరాచకాలను ఎండగడుతూ జనం మీద రోడ్డుకు వచ్చారంటే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత అర్థం చేసుకోవచ్చు.